ఈ పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఒక్కొక్కడికి కాలు కీళ్ళు తీసి కూర్చోబెడితే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంట ఆయన చెవుల్లో చెప్పారంట. గతంలో కూడా ఇదే విధంగా ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు గుర్తుందో లేదో ప్రియమిత్రులను నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని కూడా ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. నాకు కేంద్రం నుంచి వాలంటీర్ల ద్వారా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని నాకు తెలిసింది. మనం అధికారంలో రాగానే ఆ 30,000 అమ్మాయిలను తీసుకొచ్చి 30,000 మందిని నేను చూస్తానని తొలి హామీ ఇచ్చాడు. అప్పుడు ఏం పీకేవు? ఈరోజు అధికారం వచ్చి నీకు 20 నెలల కాలం జరుగుతుంది. 30,000 మంది అమ్మాయిలు వచ్చారా పవన్ కళ్యాణ్? నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా హోదాలో ఉండి ఏం చేస్తున్నావు అని మొదటి ప్రశ్నగా నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా సుగాలి ప్రీతి కేసు తీసుకుంటే ఆ కేసు విషయంలో ఊగిపోయావు, ఏదేదో మాట్లాడావు, ఏదేదో చేస్తానన్నావు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆ కుటుంబానికి న్యాయం చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిక్కచ్చిగా చెబుతూ నువ్వేం పీకేవయ్యా, ఈ 20 నెలల కాల వ్యవధిలో నువ్వేం పీకుతున్నావు అని సూటిగా ప్రశ్నిస్తూ, మచ్చుమరిలో 4 సంవత్సరాల పాపని కిరాతకంగా జాడా తెలియకుండా డెడ్ బాడీ కూడా లేకుండా చేసినప్పుడు ఏం పీకుతున్నావు? అప్పుడు గడ్డి పెరుగుతున్నావా? నువ్వు నిన్న మాట్లాడావు కదా, ఏం పీకుతావు అని పీకుతావు. నిన్ను తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడుకోబెట్టిన సంగతి మర్చిపోయావు, పీకేరు కదా. నువ్వు ఈరోజు పీకుతావు అని మాట్లాడుతున్నావు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ఒక అధికారంలో ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఏం మెసేజ్ ఇస్తున్నావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. గుర్తుపెట్టుకో, మా ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు పేద ప్రజలకు మంచి చేశాం, మంచిని అమలు పరిచాం, సంక్షేమ రథసారథిగా రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ ఆంధ్ర రాష్ట్రంగా నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు మీరు చేసిన సంక్షేమం ఏందనేది గుర్తు తెచ్చుకుంటే ప్రతి మంగళవారం అప్పులు, ప్రైవేటు వారికి ప్రైవేటీకరణ చేయటం, ఎక్కడ దాకా వద్దు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు, పేద విద్యార్థుల భవిష్యత్తు, ఆ భవిష్యత్తును దేశంపై తీరా తాకట్టు పెట్టాలనే ఒక కర్కటకమైన నిర్ణయంతో మీ బినామీలకు దోచిపెట్టుకోవాలనే కకృతితో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అరాచకమైన పాలనకు నువ్వు తొంతు పలుకుతూ ఈరోజు నువ్వు నిన్న మాట్లాడినటువంటి మాటలపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పనికి అంత అక్కశం, కూటమిలో కలిసి ఉన్నావు కదా, వీటన్నిటిపై ప్రశ్నించవచ్చు కదా. నోరు పడిపోయిందా? పక్షవాతం వచ్చిందా? ఏం జరుగుతుంది, ఏమవుతుందని ఆంధ్ర రాష్ట్రంలో అడగొచ్చు కదా. అవేమీ లేకుండా పట్టుమని 21 సీట్లు ఇస్తా, 21 సీట్లతో పోటీ చేసినటువంటి నువ్వు ఈవీఎంల ద్వారా ఏదో సహాయంతో గెలిచి 3 రకాలుగా వచ్చి కలిసి పోటీ చేసి ఒక్కరిగా పోటీ చేసి దమ్ము, ధైర్యం, సత్తా మీలో లేక, మగతనం అనేది లేక 3 కలిసి పోటీ చేసినటువంటి మీరు ఈరోజు మా అధ్యక్షుల వారిని మాట్లాడే స్థాయికి వచ్చారా? గుర్తుందా? గుర్తు తెచ్చుకో. లేదు కాదు తర్వాత చూద్దాం అంటే 2029లో నీకు ఖచ్చితంగా నీలో ఉన్న గంజి ఖచ్చితంగా ఉంచుతారు. ఉన్న వాటికి గంజిని ఉంచటమే. నువ్వు అన్నావు కదా, యోగి ఆదిత్యనాథ్ గారు మీకు చేయాలని చెప్పించుకో. అన్ని మీకు జరగాల్సినవన్నీ నువ్వు చెప్తున్నావు మైకుల్లో. తప్పు అంతా మన బ్యాచే ఆ వ్యవహారంలో ఉంది. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లైన్ దాటకుండా మేమున్నాం. ఒక్క నిమిషం మా జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను మీరు కానివ్వండి అని చెప్తే నీ పరిస్థితి ఈ రకంగా ఉండదు. ఏదో పోలీసులు ఉన్నారు, ఈరోజు పోలీసు వ్యవస్థ, నీ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టి అధికారంతో సంబంధం లేకుండా నువ్వు ప్రజల్లోకి వచ్చి వెళ్ళిపో, ప్రజల్లోకి వచ్చి తిరుగు. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తిరుగుతున్నారు కదా, ఒక్కసారి తిరిగి చూడు నీ పరిస్థితి ఎలా ఉండుద్దో. మగతనం అంటే అది కాదు, మాటల్లో కాదు మగతనం, చేతల్లో ఉండాలి మగతనం, పెట్టే ఆలోచనలో ఉండాలి మగతనం, చేసే కార్యక్రమాల్లో ఉండాలి మగతనం. నోరు మాట్లాడితే నొసులు ఎక్కించకూడదు. కళ్యాణ్ గుర్తుపెట్టుకో, మరలా చెప్తున్నావు నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కష్టపు అంచుల్లో విషపు కూర ఛాయల్లోంచి, నిర్బంధపు కూరల్లోంచి విడిపోయి బయటికి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి క్యాడర్ స్థిరస్థమైన క్యాడర్గా ఉంది. మా జెండా
మోసే వాళ్ళం మేమందరం ఎలా ఉంటామంటే ఈ భుజం నొప్పి పెడితే ఈ భుజం మీద పెట్టుకుంటాం తప్పితే వేరే జెండాకి దాసోహం అనే పరిస్థితి నీలాగా చేయడు మా నాయకుడు. నువ్వు ఇంకో 15 ఏళ్ళు మా జెండాలను మొయ్యాలి అని చెప్తున్నావు. వాళ్ళ జెండాలు మొయ్యండి మీరు అని చెప్తున్నావు మీ కార్యకర్తలకి. మా జగన్మోహన్ రెడ్డి అది చెప్పలేదు. నేను మా కార్యకర్తలు వేరే జెండా మొయ్యనని చెప్తున్నారు. మీకు ఇంకా తెలుసో తెలీదో నిన్న మన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తెలుగుదేశం బీజేపీ జెండాల్ని స్తంభాలకు కడుతుంటే కింద తాళ్ళకు బదులు ఆ తాళ్ళకు డబ్బులు ఖర్చులు లేవో లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఎట్లానే ఉంటారని చెప్పి ఒక ఆలోచనతో ఒక మెసేజ్ పంపుతున్నారు ప్రజల్లోకి తెలియదు. కానీ జనసేన కండువాల్ని దారాలుగా చేసి ఆ స్తంభాలు కడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసుకోవా ఫస్ట్. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏం చూసుకుంటావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై మర్యాద ఉంది. నేను గీత గీస్తాను. ఏంది ఈయన వార్నింగ్ ఇవ్వటం ఏందో తెలుసా? గీతలు దాటి మాట్లాడితే ముద్దర్లు వేయడానికి వేళ్ళు ఉండవంట. అంటే నువ్వంతా పోటుగాడివా? తెలియట్లేదు. నీకు అధికారం ఇచ్చింది వేళ్ళు తీసేయడానికి, కాళ్ళు తీసేయడానికి, రోమాలు పీకడానికి. దీనికి ఇచ్చారా మీకు అధికారం? లేదా ప్రజలకు మంచి చేయమని ఇచ్చారా? మాకు తెలియట్లేదు. ఒకే ఒక్క జీవితం. ఆ జీవితం ఒళ్ళు పైన కిందైంది తెలియకపోయినా, బాధ్యత లేకుండా అడ్డంగా ఎత్తేస్తామని చెప్పినా మొత్తం తీసి రోమాలతో సహా పీకే అక్కడ పెడతారంట ఈ పవన్ కళ్యాణ్ గారు. పీకే వాళ్ళు పీకించుకునే వాళ్ళంతా మీ పార్టీలోనే మీ కూటమిలోనే ఉంటే మీరే చెప్తారు కదా జనాలు పీకి పక్కన కూర్చోబెట్టారు అని. ఈ 11 సీట్లు వచ్చిన చూస్తే ఎందుకు అంతలా అదిరిపోతున్నారు? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో మాట్లాడుతూ ఉంటే ఎందుకు తడిచిపోతున్నాయి పంచలు మీకు? ఏనాడైనా నువ్వు ప్రశ్నించావా చంద్రబాబు నాయుడు గారిని కానీ కేంద్రంలో మోడీ గారిని కానీ? చెప్తావు కదా నేను సనాతని, నేను ప్రజల పక్షాన పోరాడతాను, నేను అంబేద్కర్ వాదిని, లేకపోతే నేను ఆ వాదిని ఈ వాదిని అని చెప్తావు కదా. కులాల మధ్య చిచ్చు పెట్టేది మీరు అంటున్నావు. కానీ కులాల మధ్య చిచ్చు పెట్టి కులాలను లేవగొట్టిందే నువ్వు. కులాల మధ్య చిచ్చు పెట్టేదే నువ్వు. అది నీకు తెలుసో తెలియదు తెలుసుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ క్షేత్ర స్థాయిలో ఆలోచించుకొని మీరే నిన్న సర్వేలు కూడా చేర్చుకున్న ఉన్నాయి, బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా. మీకు తెలుసు, మీ అంతర్మాదనాలకు తెలుసు, మీ హృదయాలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, మనం చేయలేకపోతున్నామని మీరే మాట్లాడుకుంటున్నారు. మీ నాయకులే మాట్లాడుతున్నారు చట్టసభల్లో, బయట పబ్లిక్ మీటింగ్లో. అది తెలుసుకోకుండా పీకుతాను, వడగడతాను, మొలేస్తాను మాటలేంటాయా? నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మా పార్టీలో ఉన్నవారంతా క్రమశిక్షణతో మెలుగుతారే తప్ప నీలాగా పిమ్ము కుమ్ము లంబు అని సంబోధించేవాళ్ళు మీ దగ్గర ఉంటారు తప్పితే మా దగ్గర ఉండరు. అది తెలుసుకొని నీ నోరు అదుపులో పెట్టుకొని ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రజలకు చేయాల్సిన మంచి గురించి ఆలోచన తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే అర్హత మీకు ఏ కోసారా లేదని, మేము ఇదే విధంగా ప్రజల పోరుబాట ప్రజలతోటే ప్రజల్లోనే ఉంటామని నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఆ ఆదేశాల ప్రకారమే మేము ప్రజా పోరుబాటులో ఉంటామని, మిమ్మల్ని ప్రతి క్షణం అనుక్షణం నిలదీస్తూ ఉంటామని తెలియజేస్తూ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారిపై నోరు పెళ్ళగిలితే, నోరు జారితే దాని తగు మూల్యం దగ్గరలోనే చెల్లించుకోవాల్సి వస్తుందని, అన్నము ఉడక ముందులే నీ గంజి ఉంచుతారని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్.